స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారి దివ్య స్వరూపాలను భక్తులకు దర్శింపచేస్తారు. శరన్నవరాత్రులు అనేది 9 రోజుల పండుగ. ఈ నేపథ్యంలో దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. అమృత వర్షిణి, సకల సన్మంగళ ప్రదాయిని అని శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకారాల విశిష్టత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీదేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు తెలియచేస్తారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తామమ్మా? ఈ రోజు అమ్మవారిని చండీ రూపంలో కొలుస్తాం. అమ్మవారిని చండీ రూపాన్ని ఆరాధించడం అంటే ఏంటంటే శత్రువుల నుంచి శత్రుజయం, అంటే శత్రువులు ఎవరు మన జోలికి రాకుండా ఉండడానికి అమ్మవారిని రూపం కొలిస్తే శత్రుజయం జరుగుతుందని చెప్పి అమ్మవారిని పూజిస్తామట. సో చండీ అమ్మవారి రూపాల్లో పూజించడం అనేది అంటే ఒక యోగం నిజంగా. సో ఆ అమ్మవారిని పూజించాలనే మనకి కలగడము, కోరిక కలగడము, ఈ ఇంట్లో ఆ విధంగా చేయడము, ఈ రోజంతా వాతావరణం అమ్మవారు చాలా పరీక్ష పెడుతుంది. చండీ అమ్మవారు మామూలుగా పరీక్ష పెట్టదు, చాలా గట్టిగా పరీక్ష పెడుతుంది. ఆ పరీక్ష మనం నెగ్గుకుంటూ రావాలి ఖచ్చితంగా. ఈ విధంగా చండీ అమ్మవారిని పూజిస్తాం. అయితే చండీ అమ్మవారికి ఇష్టమైన రంగు అండి? ఈరోజు చండీ అమ్మవారికి రంగు మనకి ఎరుపు రంగు, అంటే రక్తవర్ణం అంటాం కదా, ఆ కలర్లో అమ్మవారికి ఇష్టం వస్త్రము. ఆ విధంగా అర్చన చేసి ఈ అమ్మవారిని ఆ విధంగా అలంకరణ చేసుకోవాలి చీరతోటి. తర్వాత ఒక బాలమ్మవారు కూడా ఈరోజు చండీ అమ్మవారితో పాటు బాలమ్మవారు కూడా పూజ చేసుకోవాలి. అంటే ఎందుకంటే చండీ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది. కాస్త బాల పూజ కూడా పక్కన చేస్తూ ఉంటే బాలమ్మవారి పూజ ఎప్పుడైతే మనం శాంత స్వరూపంగా మారి మనం అనుకునే ఏదైతే సంకల్పాలు ఉన్నాయో అవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చండీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటమ్మా? తప్పకుండా. సో నైవేద్యాలు అంటే గారెలు, మాషికాలు అంటే సో గారెలు నైవేద్యం పెట్టడము. బెల్లం అన్నం అంటే బెల్లంతో అన్నాన్ని వండుతాం. సో అన్నం వండిన తర్వాత బెల్లం వేసేసి దించడం, దాన్ని మళ్ళీ పాలు పోయకూడదు, నెయ్యి వేయాలి. చక్కగా నెయ్యి మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు, కానీ ముందైతే అన్నం ఉడికిన తర్వాత దించిన తర్వాత బెల్లం దాంట్లో వేసి శుభ్రంగా కలపాలి. ఈ బెల్లము అన్నం అన్నది ఏంటంటే బెల్లంలో మొత్తం కలిసిపోవాలి. ఎక్కువ బెల్లం అన్నంతోటే ఉండాలి. బెల్లం ఎక్కువగా ఉంటుంది, అన్నం తక్కువగా ఉంటుంది. నెయ్యి ఎక్కువగా పోసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి దిష్టి దోషాల నుంచి నివారణ అవుతుంది ఇవాళ అమ్మవారిని పూజించడం వల్ల. అయితే చండీ అమ్మవారికి ఏ పుష్పాలతో పూజించాలమ్మా? అమ్మవారికి ఎర్రని పుష్పాలు, ఎర్రని గులాబీలు కానీ ఎర్రని మందారాలు కానీ ఈ విధంగా పూజించాలి. అయితే చండీ అమ్మవారికి ఏ గ్రహశాంతి ఉన్నవాళ్ళు పూజ చేయాలంటారు? చండీ అమ్మవారిని పూజించడం అనేది ఏ గ్రహశాంతి అనేది కంటే చండీ అమ్మవారిని ఏ గ్రహశాంతి కోసం పూజ చేయాలంటారు? తప్పకుండా చండీ అమ్మవారిని ఆరాధించడం, పూజించడం అంటే ఏంటి అంటే మనకి జాతకంలో రాహు దోషాలు ఉన్నవాళ్ళు, కుజ దోషాలు ఉన్నవాళ్ళు, అంటే ఆడవాళ్ళకి అమ్మాయిలకి కుజదోషం ఉంది, వివాహం కావట్లేదు అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. సో ఈ కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు అమ్మవారిని చాలా ఉపవాసంతో నిష్ఠగా అమ్మవారి మంత్రాన్ని జపం చేసుకుంటూ చండీ మంత్రం ఉంటుంది సపరేట్గా, అది చదువుకోవడం. లేదా చండికా మంగళ స్తోత్రం అనే ఒక పారాయణ ఉంటుంది, అది శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని చదవడం 11 సార్లు తక్కువ కాకుండా 21 సార్లు కానీ 28 సార్లు కానీ ఈ శ్లోకాన్ని చదవడం వల్ల శీఘ్ర వివాహం అయ్యే అవకాశం ఆడపిల్లలకు ఉంటుంది. సో చాలా మాంగళ్య దోషాలు కానీ తర్వాత వివాహం అవ్వకుండా ఉండడానికి కానీ కుజుడు ఒక అధిపతి మాట జాతకంలో. ఆడపిల్లలకి కుజుడు చతుర్థ స్థానంలో కానీ లగ్నంలో కానీ ఉంటే వాళ్ళ కుజదోషం కింద వాళ్ళని కన్సిడర్ చేసి వివాహం ఆలస్యం అవ్వచ్చు, వివాహం అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పి, సౌభాగ్యానికి ఇబ్బంది ఉందని చెప్పి చాలా మనం వింటూ ఉంటాం. ఇవన్నిటికీ నివారణ చండికా అమ్మవారిని పూజించడం. అంతేకాకుండా మీరు అన్నట్టు కుజ రాహు గ్రహ దోషాలకు ఎటువంటి దానాలు చేయొచ్చు అంటారు? దానం కంటే ఇవాళ పూజేనన్న. నవగ్రహాలు శాంతి చేయడానికి అమ్మవారిని నవదుర్గలు అర్చిస్తాం. ఈ నవరాత్రులు మనం చేసేదన్నీ కూడా ఏంటంటే మనం అమ్మవారికి అర్పించడం. అంటే మనం ఉపవాసం తీసుకోండి, లేకపోతే మంత్రాన్ని తీసుకోండి, మనం ఆ రోజంతా అమ్మవారిని రూపాన్ని దర్శించుకోవడం కానీ రూపాన్ని ఆలాపించుకోవడం కానీ ఇవన్నీ ఏంటంటే అమ్మవారిని మనం అర్పించాం కనుక దేవాలయంలో వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడము, ఇంట్లో పూజ చేయడము, ఇంట్లో పిలవడము, బ్రాహ్మణులు పిలిచి వారితో పూజలు చేయించుకోవడము, లేకపోతే సువాసిని పిలిచి సువాసిని అర్చన చేయించడం. అమ్మవారి ఈ రోజుల్లో 9 రోజులు కూడా ఏంటంటే సువాసినీలకి ఎంత అర్చన చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. సో ఈవిడ ఈ రూపంలో ఏమడుగుతుంది అంటే చక్కగా
మీరు ఈ రోజంతా ప్రశాంతంగా శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను ఇచ్చే పరీక్షలన్నీ నెగ్గాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. ఆవిడ పరీక్ష పెడుతుంటుంది, ఆటంకాలు పెడుతుంది. పూజ కూర్చోగానే ఒక ఫోన్ వస్తుంది, అర్జెంటుగా బయటకు రావాలి, బయలుదేరాలని. అయినా సరే కూర్చొని పూజ చేయగలిగితే ఆవిడ అనుగ్రహం కలిగినట్టే. తర్వాత చాలామంది చేతబడులు ఏవైతే చేశారో అని అనుకుంటారో కుటుంబాలకి, లేకపోతే మా ఇంటికి ఏదో దిష్టి దోషం ఉంది అనుకుంటారో, దిష్టి బాగా తగిలిందని అనుకుంటారో, వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారిని ఆచరించడం వల్ల, పూజ చేయడం వల్ల అలాంటి దోషాల నుంచి నివారణ అవుతుంది. సో ఆ దోష నివారణ అవ్వడానికి చండీ అమ్మవారి సప్తశ్లోకి పారాయణ ఇంట్లో చేపించాలి. ఈరోజు చండీ సప్తశ్లోకి పారాయణ, చండీ హోమాన్ని చేసుకోవచ్చు. అంటే ఇంట్లో కుదిరితే చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో కుదిరిన వాళ్ళు దేవాలయంలో చండీ హోమాన్ని చేసుకుంటాం. చాలామంది నవరాత్రులు అయ్యాక లాస్ట్ రోజు నవమి రోజు చేస్తారు చండీ హోమాన్ని. అలా ఆ రోజు ఆ హోమానికి వెళ్ళినా అక్కడ కూర్చొని వీడు టికెట్ కట్టి అక్కడ కూర్చున్నా పర్వాలేదు. ఇది స్తోమత ఉంది చేసుకోగలం అంటే చక్కగా ఇంట్లో చేసుకోండి. సామూహికంగా చేసుకునే ఫలితము అందరిది ఒక బాధ, నీది ఒక బాధ, అంతే. ఆ బాధల్లో అందరికి వచ్చే సంకల్పంలో వస్తుంది. మనమే ప్రత్యేకంగా చేయించుకుంటే మనకున్న బాధ నివారణ అవుతుంది ఖచ్చితంగా. అందుకని చక్కగా మనమే అమ్మవారిని అర్చించుకోవాలి. ఈ రోజున చక్కగా సప్తశ్లోకి పారాయణ అని చెప్పేసి అమ్మవారిది సప్తశ్లోకం అంటే ఒక పారాయణ చేస్తారు, చక్కగా చేసి తీర్థం ఇస్తారు. సో వేద పండితులు పిలిపించి వేదాస్త్రవర్షం తీసుకోవాలి. తీసుకొని ఎవరైతే వివాహం కాని కన్యలు ఉన్నారో ఈరోజు ఉపవాసం ఉండి అమ్మవారికి 9 మంది ముత్తైదులకి ఎర్రని గాజులు, చీర, ఎర్రని జాకెట్ బట్ట, పసుపు కుంకాలు ఈ తాంబూలంగా అమ్మవార్లకి ఇస్తారో వీళ్ళకి వివాహం అవుతుంది వచ్చే సంవత్సరం కల్లా. ఎవరైతే సౌభాగ్యం కోసం ఇబ్బందిగా ఉందని, సౌభాగ్య దోషాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు 5 ముత్తైదులకి ఎర్రని వస్త్రాలు, ఎర్రని గాజులు, జాకెట్ బట్ట, తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇవంతా చేసే ఓపిక లేదు, మాకు అంత స్తోమత లేదు అనుకునే వాళ్ళు ఒక్క ముత్తైదుగానే చేయండి శ్రద్ధగా చేయడం. లేకపోతే చీర ఇచ్చే స్తోమత లేకపోతే జాకెట్ బట్ట, తాంబూలం ఇవ్వండి. సో ఖచ్చితంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితం వస్తుంది. 9 మంది ముత్తైదులు తగ్గకుండా చేయాలి ఈ కార్యక్రమాన్ని. ఇది చండీ విధానాన్ని, చండీ పూజ విధానాన్ని చేసుకునేది. అయితే చండీ అమ్మవారు అంటే ఉగ్ర రూపం. అలాంటి ఉగ్ర రూపమైన చండీ అమ్మవారిని పూజించాలి అంటే ఎటువంటి ఆచార నియమాలు పాటించాలంటారు? మౌనంగా ఈ రోజంతా మంత్రాన్ని చేయాలన్న. సో మౌనంగా ఉండాలి. ఇవాళ అసలు ఎవరితోటి ఏమీ మాట్లాడకుండా మంత్రం తప్ప నోట్లోంచి ఇంకేమీ రాకుండా లలితా సహస్రనామం వచ్చిన వాళ్ళు చక్కగా లలితా సహస్రనామం చదువుకుంటూ ఒకసారి 2 సార్లుగా చదువుకుంటూ అయిపోయింది, మళ్ళీ లలితా సహస్రం స్టార్ట్ చేయడం, అయిపోయిందా లలితా సహస్రం చదువుకోవడం, విశ్వసహస్రం చదవడం, ఇది చదువుకుంటూ, లేదా చండికా స్తోత్రాన్ని చదవడం, లేకపోతే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని మనసులో కంటిన్యూగా ఆలాపన చేసుకోవడం, మౌనంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఈ రోజు ఎంత మౌనంగా ఉండి అమ్మవారు ఆరాధిస్తామో అంత మనకి అనుకూలంగా జరుగుతుంది. ధన్యవాదాలండి. 5వ రోజు రూపమైన చండీ అమ్మవారి కోసం మంచి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.